IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నీట్ 2024 ఇది గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్నటువంటి పేరు. ఓవరాల్గా అటు సోషల్ మీడియాలో ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అవుతున్నటువంటి వార్త. నీట్లో భారీ స్కామ్ జరిగిందని, ఈసారి భారీగా అవకతవకలు జరిగినాయని, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా అవకతవకలకు పాల్పడిందని, పేపర్ లీక్ అయ్యిందని, లేదంటే ఎప్పుడూ లేని విధంగా 67 మందికి 720 మార్కులు రావటం ఏంటి అంటే 720 అవుట్ ఆఫ్ 720. సాధారణంగా ఎప్పుడైనా నీట్ పరీక్షలో ఒకరు లేదా ఇద్దరు, మహా అయితే ముగ్గురికి 720కి 720 వస్తాయి. ఇది దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించడం కోసం MBBS, BDS ఇలా వివిధ రకాలైన మెడికల్ కోర్స్ చదవటం కోసం నిర్వహించేటువంటి ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ అనేది దేశవ్యాప్తంగా. సో మరి దీంట్లో భారీ అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఎక్కువ మందికి 720, 719, 718 ఇలా మార్కులు వచ్చినాయి అని చెప్పి ఒక పెద్ద రచ్చే నడిచింది. ఇక సోషల్ మీడియా అయితే ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసిందనే చెప్పుకోవాలి. ఈ దెబ్బకి ప్రభుత్వం దిగొచ్చింది. నీట్కి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అవ్వటం, కౌన్సిలింగ్ని ఆపాలి అని చెప్పి స్టే ఇవ్వాలని చెప్పి చాలామంది సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కౌన్సిలింగ్ని ఆపము అని చెప్పి మొన్ననే ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మరలా ఈరోజు దీని మీద విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఇదేంటి అంటే, ఎప్పుడైతే నీట్లో స్కామ్ జరిగింది, ఎక్కువ మందికి 720 మార్కులు, 718, 719 ఇలా మార్కులు వచ్చినాయి అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ టైంలో ఎన్టీఏ ఒక విషయాన్ని వెల్లడించింది. ఏంటి అంటే, ఈసారి ఒకే ప్రశ్నకు 2 లేదా అంతకంటే ఎక్కువ జవాబులు ఉండటం కారణంగా కొంతమందికి మార్కులు ఇవ్వాల్సి వచ్చిందని, కొంతమందికి గ్రేస్ మార్కులు ఇవ్వాల్సి వచ్చిందని, వాటి కారణంగానే 719, 718 కూడా రావటం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇచ్చారు, ఏ ప్రాతిపదికన ఇవి ఇవ్వటం జరిగింది, 720కి 720 వచ్చినాయి, ఒకే క్వశ్చన్కి 2 లేదా 3 కరెక్ట్ ఆన్సర్స్ని ఎలా ఇచ్చారు, అసలు ఏంటి దీని వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, అలా ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎక్కడా బయటకు చెప్పలేదు. సో ఇప్పుడు దీనికి సంబంధించే కోర్టులో ప్రశ్నించగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆన్సర్ ఏంటి అంటే, ఎవరెవరైతే విద్యార్థులు గ్రేస్ మార్కులు పొందారో మొత్తం 1563 మంది, సో 1563 మంది గ్రేస్ మార్కులు పొందటం జరిగింది దేశవ్యాప్తంగా. వీళ్ళందరికీ కూడా ఈ జూన్లో మరొకసారి నీట్ పరీక్ష నిర్వహిస్తామని, జూన్ 30వ తేదీలేగా వీళ్ళ రిజల్ట్ని అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మిగిలినటువంటి వారికి గ్రేస్ మార్కులు ఎవరైతే పొందలేదో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, గ్రేస్ మార్కులు పొందినటువంటి వాళ్ళు మాత్రం మరొకసారి నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం చేశారు. సో దీంతో సంతృప్తి చెందినటువంటి న్యాయస్థానం కౌన్సిలింగ్ని అయితే ఆపట్లేదు, నీట్ కౌన్సిలింగ్ యథావిధిగా కొనసాగించవచ్చు అని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది.